ఆవిర్భవించిన వేళ Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. ఈ ప్రశాంతమైన వాతావరణం అని చెప్పలేను. ఎందుకు అంటే మరి ఒకవైపు విసురుకుంటూ ఇంకొక వైపు తుడుచుకుంటూ ఈ టెంట్ల కింద కూర్చొని చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క క్షణము కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణముతోని కూడినటువంటిది. దేవుని సన్నిధిలో ప్రతి క్షణము కూడా ఆత్మవర్షముతోని కూడినటువంటి సమయం అది. అందుకని దయచేసి మనందరం కూడా భక్తి ప్రభత్తులతోని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ అదే రకంగా దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఆ దేవుని యొక్క కృపా అనుగ్రహాలని పొందాలని ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నాడు ఈ యొక్క దివ్య బలిలో ఎన్నో ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. మన ఈరోజు నాడు ఈ యొక్క దివ్య బలి పూజ చేస్తున్నాము అంటే మరి ముఖ్యంగా 100 సంవత్సరాల మక్కో విచారణ జూబిలీ మనం కొనియాడుతూ ఉన్నాము. 25 వసంతాల మన యొక్క దేవాలయ జూబిలీని కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ 100 సంవత్సరాలుగా మొదటిలో మరి రవాణా సౌకర్యాలు లేకపోయినా, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కానీ ఎంతోమంది గురువులు దేవుని సేవలో తమ యొక్క జీవితాలని సమర్పించుకొని ఒక గురువు అయితే 1 సంవత్సరంలోనే ప్రాణాలు అర్పించేశాడు ఈ సేవలో అనారోగ్యానికి పాలుపడి. మరి అదే రకంగా ఎంతోమంది MSFS ఫాదర్స్, ఫ్రాన్స్ దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమతోని, మన ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోని ఇక్కడ కూడా మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలమే అని గ్రామాలలో ఊరిలో పల్లెలో ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో మేము ఎవరి బిడ్డలము అని వాళ్ళు అడుగుతున్నారో అప్పుడు ఈ స్వాముల వారులందరూ కూడా మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు అనేటటువంటి తాపత్రయంతో, ఆరాటంతో, సిద్ధాంతముతో ఈరోజు నాడు మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు యొక్క అనుచరులుగా ఈ యొక్క మక్కువ గామాన్ని మలిచివేశారు. మరి వారందరినీ ఈరోజు నాడు మరి ఒక్కసారి తలుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యములో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మన మీద ఇంకా తమ యొక్క అపారమైన ప్రేమని, ప్రార్థనలని కురిపిస్తారని ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం వేడుకుందాం. అంతేకాకుండా మన మధ్యలోనే ఇక్కడ చాలామంది గురువులు ఈ యొక్క విచారణ గురువులుగా చేశారు. మరి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆనాడు వారు నాటినటువంటి ఆ యొక్క విశ్వాస బీజాలు ఈనాడు మహావృక్షమైపోయేటట్లుగా చేసినటువంటి మన ప్రాంతీయ మేత్రాసన గురువులందరికీ కూడా మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవటం ఎంతైనా సముచితమే. మరి ఈరోజు మనం ఈ జూబిలీ వేడుకలతో పాటు ఒకవైపు 100 సంవత్సరాల జూబిలీ, మరోవైపు 25 సంవత్సరాల జూబిలీ మనం కొనియాడుతూ ఉన్నాము. మరి వీటితో పాటు మన యొక్క దేవాలయాన్ని ఫాతిమా మాతకి అంకితం చేసినటువంటి ఆ యొక్క ఫాతిమా మాత వేడుకలు కూడా
మే 13వ తారీఖు నాడు విశ్వ శ్రీ సభ ఫాతిమా మాత వేడుకలు కొనియాడింది. మరి ఈ మే మాసములో ఈ 25 వసంతాల దేవాలయం ఫాతిమా మాతకి అంకితం చేయబడినటువంటి ఈ యొక్క దేవాలయంలో మనం ఫాతిమా మాత పండుగని మహోత్సవాన్ని కూడా కొనియాడుతూ ఉన్నాము. మరి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగ ఏమిటంటే 2018 సంవత్సరంలో మన పరిశుద్ధ తండ్రి గారైన పోప్ ఫ్రాన్సిస్ గారు పెంతెకోస్తు పండుగ తరువాత రోజు, అనగా ఏ రోజు అది? పెంతెకోస్తు పండుగ తర్వాత ఏ రోజు? ఈరోజు. ఏ రోజు? ఈ రోజు నాడు మన పరిశుద్ధ తండ్రి గారు మరియ తల్లి శ్రీ సభ తల్లి మహోత్సవాన్ని ఆయన ప్రకటించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నాడు మనకి చాలా పండుగలు ఉన్నాయి. 100 సంవత్సరాల పండుగ, 25 సంవత్సరాల పండుగ, ఫాతిమా మాత పండుగ, మరియ తల్లి శ్రీ సభ మాత పండుగ, ఇన్ని పండుగలు కలిసి మరి ఈ రోజు నాడు మనం ఆ దేవునికి మన యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. జూబిలీ వేడుకలు అనగానే ఈ 100 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఈ జూబిలీ వేడుకలు అనగానే మన మనసులోనికి రావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. 100 సంవత్సరాలు భగవంతుడు మనతో పాటు ఉండి మనల్ని నడిపించి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మన యొక్క విశ్వాసాన్ని బతికించి, మన విశ్వాసాన్ని పటిష్టం చేస్తూ, మనము ఈ యొక్క విచారణని ఇంకా ముందుకు నడిపిస్తూ, ఆనాడు కొద్ది కుటుంబాలతోని ప్రారంభమైనటువంటి ఈ యొక్క విచారణ ఎన్నో కుటుంబాల వరకు చేరి వందలాది మందిగా ఈనాడు మన క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు రక్షణలో పాల్గొంటూ ఉన్నారు. అందుకని మనం మొట్టమొదటిగా తెలుపుకోవాల్సినటువంటి వాక్యం ఏమిటంటే, ప్రభువా, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందులకై ఈ 100 సంవత్సరాలు మాతో పాటు మా తాతలని, మా ముత్తాతలని, వారందరికీ కూడా నీ యొక్క విశ్వాసాన్ని దయచేసి ఈనాడు మా అందరినీ కూడా శ్రీ సభలో ముఖ్యమైనటువంటి భాగస్థులుగా చేసినటువంటి నీకు, మేము ఈ రోజు నాడు మేమందరం కూడా దేవుని బిడ్డలుగా పొందేటటువంటి అర్హత ఇచ్చినటువంటి మీకు, ఈనాడు మేమందరం కూడా మా యొక్క పాప క్షమాపణని వేడుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక విధమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము అని మనసారా మనం ఆ ప్రభువుకి చెప్పుకోవాలి. నీకు వందనాలు ప్రభువా. మరి అంతేకాకుండా ఈ కాలములో, ఈ యొక్క వర్తమాన కాలములో, మనం భూతకాలములో, గడిచిపోయినటువంటి కాలంలో భగవంతునికి వందనాలు తెలియచేశాం. కానీ ఈ యొక్క వర్తమాన కాలంలో మనం ఏ రకంగా జీవించాలి, మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, మనకిచ్చినటువంటి ఆ అనుగ్రహాలని, మనకిచ్చినటువంటి మన యొక్క విశ్వాస జీవితాన్ని ఆ భగవంతునికి అర్పిస్తూ, మనల్ని మనము సమర్పించుకుంటూ, త్యాగ బుద్ధితోని, దయతోని, జాలితోని ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన యొక్క శ్రీ సభని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత ఈ వర్తమాన కాలములో మనకి ఉంది అని మన తల్లి అయిన శ్రీ సభ చెబుతూ ఉంది. మనం కేవలం గతాన్ని చూసి మురిసిపోకూడదు, గతాన్ని చూసి గర్వపడకూడదు. కానీ వర్తమాన కాలంలో మనము చేయవలసినటువంటి పని ఏమిటి? 100 సంవత్సరాల తర్వాత ఈ 100 సంవత్సరాల విశ్వాసాన్ని నేను ఏ రకంగా జీవించగలగాలి? ఇది ఇదే ఉండాలా?
మన కుటుంబాలు ఇంతే ఉండాలా? మన స్త్రీ సభ, మన విచారణ, మన సంఘము ఇలాగే ఉండాలా? లేకపోతే మనము మన యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళవచ్చా? ఇంకా మన యొక్క వర్తమానాన్ని, సువార్తని అందరికీ పంచి ఇచ్చవచ్చా? ఇంకా ఎంతోమందిని దేవుని యొక్క భక్తిలో, విశ్వాసంలో నడిపించవచ్చా? అటువంటి ప్రశ్న ఈరోజు నాడు మనం వేసుకోవాలి. మరి భవిష్యత్తులో భగవంతుని యొక్క చేతిలో మన యొక్క జీవితాలను పెట్టి, అయ్యా మా జీవితాలు మా చేతిలో లేవు, నీ చేతిలోనే ఉన్నాయి. మా కుటుంబాలు మా చేతిలో లేవు, మా పిల్లల భవిష్యత్తు మా చేతిలో లేదు, మా ఆరోగ్యం మా చేతిలో లేదు, మా ఆర్థిక పరిస్థితి మా చేతిలో లేదు, అంతా కూడా నీ చేతిలోనే ఉంది. మా యొక్క భవిష్యత్తుకు నీవే ఒక మార్గం వేయాలి. ఈ రాబో కాలంలో కూడా ఈ 100 సంవత్సరాలు ఏ రకంగా అయితే మమ్మల్ని కాచి కాపాడి రక్షించి వచ్చావో, అదే రకంగా రాబోయే కాలంలో కూడా నీ యొక్క అపారమైన దీవెనని, నీ యొక్క అపారమైనటువంటి ప్రేమని మా మీద కుమ్మరించి, మా పిల్లల మీద కుమ్మరించి, మా కుటుంబాల మీద కుమ్మరించి, మమ్మల్ని నడిపించి నీకు ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఆ ప్రభువుని మనం వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మన యొక్క పాలక పునీతురాలైనటువంటి ఫాతిమా తల్లిని తలుసుకుందాం. ఫాతిమా తల్లి 1917వ సంవత్సరంలో మే మాసములో ముగ్గురు చిన్న పిల్లలకి తాను ప్రత్యక్షమై కొంచెం మంచి సందేశాన్ని అందచేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సినిమా చూసే ఉంటారు. ఆ యొక్క లూసమ్మ తల్లికి ఆ ఫాతిమా తల్లి ఇచ్చినటువంటి 3 రహస్యాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిది నరకం. మన యొక్క కుటుంబాలలో కొంతమంది తల్లులు మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారి నోటి నుండి వస్తుంది, పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, మా ఇంట్లో నరకం చూస్తున్నాను నేను అని. నరకం చూస్తున్నాను అంటే ఏమిటి అనంటే, అశాంతితోని కూడినటువంటి బాధలతోని ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాను అనేటటువంటి ఆ యొక్క ఆవేదనతోని ఆ తల్లి బాధపడుతూ వస్తూ ఉంటుంది. నా పిల్లలు నా మాట వినరు, నా భర్త నా మాట వినడు, బయటికి వెళ్ళి తాగి వస్తాడు, నన్ను కొడతాడు, నా పిల్లల్ని బడికి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు, ఎందుకు నేను జీవించి ఈ యొక్క జీవితం వ్యర్థము, నేను నరకము చూస్తున్నాను. లూసమ్మ ఫాతిమా తల్లి ఆమెకు చూపించినటువంటి మొట్టమొదటి రహస్యం ఏమిటి? నరకములో అగ్ని జ్వాలలలో ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా నరక యాతన పడుతున్నారు, కేకలు వేస్తున్నారు. అగ్ని జ్వాల రగులుతూ ఉంది, కేకలు వేస్తున్నారు. అప్పుడు తల్లి చెప్తుంది, మా నిష్కలంక మాత హృదయానికై ప్రార్థన చేయండి. ఈ రాబో కాలంలో ఇటువంటి ప్రమాదము మన స్త్రీ సభ ఎదుర్కోకుండా ఉండటానికై నిష్కలంక మాత హృదయానికై మీరు ప్రార్థన చేయాలి, అంకితం చేయాలి. అందుకనే 2వ రహస్యములో ఆ రష్యా కోసమై 2వ ప్రపంచ యుద్ధము రాకుండా రష్యా మారాలి అని చెప్పి తాను ప్రార్థన చేసింది. తర్వాత రష్యా కూడా మారిపోయింది. నిష్కలంక మాతకు పరిశుద్ధ తండ్రి గారు ఆ రష్యా దేశాన్ని అంకితం చేశారు. తర్వాత 3వ రహస్యంగా మన యొక్క స్త్రీ సభ ఎదుర్కోబోయేటటువంటి విపరీత పరిణామాలు ఎలాగా ఉంటాయో ఈరోజు మనం చూస్తున్నాం. అవి రాకుండా చూపించింది. గురువుల్ని చంపివేయటం, పోపు గారుల మీద హత్యా ప్రయత్నాలు, తర్వాత మన యొక్క సంఘము పడేటటువంటి వేదనలు, ఇవన్నీ 3వ రహస్యములో ఫాతిమా మాత లూసమ్మకు చెప్పింది. చెప్పినప్పుడు ఆమె రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో లూసమ్మ ఏమని రాసింది అని అంటే, మరియ తల్లి
నన్ను బెదిరించటానికో ఇంకా దేనికో ఈ యొక్క రహస్యం చెప్పలేదు. ప్రార్థన చేయాలి అని, ప్రార్థనతోని సాధించలేనిది ఏదీ లేదు అని, ప్రార్థన చేసినట్లయితే ఇటువంటి విపరీత పరిణామాలు జరగవు, క్రైస్తవ శ్రీసభ ఆనందంగా ముందుకు సాగి దేవుని యొక్క సువార్తలో పయనిస్తుంది అని లూసెమ్మ తను రాసినటువంటి పుస్తకంలో రాసింది. మనందరికీ తెలుసు 1981 సంవత్సరంలో మే 13వ తారీఖు నాడు పునీత 2వ జాన్ పాల్ పాపు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ సుమంతటలో తప్పిపోయింది ప్రమాదం, ప్రాణం ఆ తల్లికి కృతజ్ఞతాభావంగా తన శరీరంలో నుండి దూసుకుపోయినటువంటి ఆ యొక్క బుల్లెట్ని తాను తీసుకువెళ్ళి ఫాతిమా మాత యొక్క కిరీటంలో అలంకరించాడు. అమ్మా తల్లి, నీకు వందనాలు, మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించావు. ఆనాడు ఆ శ్రీసభ, ఆనాడు ఆ పరిశుద్ధ తండ్రి గారు చనిపోయి ఉన్నట్లయితే మన శ్రీసభ అల్లకల్లోలం అయి ఉండేది ఏమో. అంత చిన్న వయసులో 58వ సంవత్సరంలో పరిశుద్ధ తండ్రి గారిగా ఎన్నుకొనబడినటువంటి తాను లోకములో ఇటువంటి పరిస్థితులు రాకుండా శాంతి సమాధానాలతోని ఉండాలి అని తాను ప్రార్థన చేస్తున్నటువంటి పరిశుద్ధ తండ్రి గారు మన యొక్క శ్రీ సభని ఎన్నో రంగాలలో ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ తండ్రి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. కరెక్ట్గా మే నెల 13వ తారీఖు 1981 సంవత్సరం. అరే ఆనాడు ఫాతిమా మాత ఆ తండ్రి గారిని కాపాడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు నాడు మనం ఆ తల్లిని స్మరించుకుంటూ ఉన్నాం. ఆ తల్లిని మన యొక్క విచారణకై పాలక పునీతురాలుగా ఎన్నుకున్నాం. ఆ తల్లి అండదండల్లో మనం కాపాడబడాలి అని కోరుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఆ తల్లి మనతో పాటే ఉంది. మన జీవితాలలో, మన ప్రార్థనలో ఆ తల్లి మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ మన యొక్క విన్నపాలకి తాను సమాధానాలు ఇస్తుంది. ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంది. పాపాత్మల కోసమై ప్రార్థన చేయండి అని చెప్తుంది. మనం నరకాగ్నిలో పడకుండా ప్రార్థన చేయమని చెప్తూ ఉంది. ఎవరికి వచ్చి ప్రార్థన? ఓ నా యేసువా, నా పాపములను నరకాగ్ని నుండి, చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దగ్గర జపమాల ఉంది? అమ్మ ఒక్కసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంతమంది దగ్గర మొబైల్ ఉంది? చేతులు ఎత్తండి. అందరి దగ్గర ఉంది. జపమాల మీ చేతిలో ఉండాలి. జపమాల ఒక ఆయుధం, ఆధ్యాత్మిక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం మర్చిపోకూడదు, మన దగ్గరే పెట్టుకొని. ఆయుధం మనల్ని పాపాజ్ఞ నుండి కాపాడుతుంది అని మరియ తల్లి మనకి చెబుతూ ఉంది. మీరు నరకంలోకి వెళ్ళకుండా మిమ్మల్ని రక్షించేటటువంటి ఆయుధం ఆ జపమాల. జపమాల చెప్తూ ఉండాలి. మరి ముఖ్యంగా ఈ మే మాసంలో మనం జపమాల చెప్పాలి. ప్రతిరోజు చెప్తూనే ఉండాలి. కానీ మరీ ముఖ్యంగా ఈ మే మాసంలో, అక్టోబర్ మాసంలో జపమాల మరియ తల్లి మాసాలుగా మనం పరిగణిస్తూ ఆ తల్లికి మన యొక్క ప్రత్యేకమైనటువంటి వాత్సల్యాన్ని చూపించాలి. మరి ఈరోజు నాడు ఇంకొక పండుగ కూడా మనం చేసుకుంటున్నాం. అది ఏమిటంటే మరియ తల్లి శ్రీసభ తల్లిగా మనం ఆ యొక్క ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి శ్రీసభ తల్లిగా ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అనగా ఎక్కడ ఈ యొక్క పదాలు మనకి కనిపిస్తాయి బైబిల్ గ్రంథములో? యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, వారు అటులనే ఆమె తల్లియు ఆమె సోదరియు తన తల్లియు
తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తాను ప్రేమించినటువంటి శిష్యులను దగ్గర నిలిచి యుండుట యేసును చూచి తన యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అని అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభు చనిపోయే ముందల, తన యొక్క ప్రాణాన్ని వదిలివేసే ముందల, అంతా సమాప్తమైనది అని దేవుని యొక్క ఆజ్ఞని శిరసాహించి తల వంచే ముందల తాను చేసినటువంటి ఆఖరి పని ఏమిటి అనంటే, తన యొక్క తల్లిని తన యొక్క శిష్యుని తల్లిగా చేశాడు. తన యొక్క తల్లిని మనందరి తల్లిగా ఇచ్చాడు. తన యొక్క తల్లిని మన స్త్రీ సభకి తల్లిగా ఇచ్చాడు అని ఈరోజు నాడు మనం కొనియాడుతున్నాం. అటువంటి తల్లి మనందరి తల్లిగా కావటం అనేది ఆనందదాయకమైనటువంటి విషయం. మన యొక్క స్త్రీ సభ తల్లిగా కావటం అనేది ఇంకా ఆనందదాయకమైనటువంటి. ఈరోజు నాడు ఇన్ని సంవత్సరాలు కూడా ఆ తల్లి నిద్రపోకుండా కునుక తీయకుండా 2024 సంవత్సరాలుగా ఒక తల్లి తన బిడ్డలని ఏ రకంగా అయితే కాచి కాపాడి రక్షించుకుంటూ వస్తుందో, అదే రకంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఆ తల్లి మన యొక్క స్త్రీ సభని తన ప్రేమలో వాత్సల్యములో కాచి కాపాడి రక్షించుకుంటూ వస్తూ ఉందని మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో రూపాలతోని ఆ తల్లి ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, మన మరియగిరి తల్లిగా, ఇక్కడ కొండడాబాలో మనం చూస్తాము ఆ రోజ్ హిల్స్ మాతగా, ఇంకా ఎన్నో రకాలుగా ఎంతో మందికి వెలంగని మాతగా, ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఆ తల్లి ప్రత్యక్షమై తన యొక్క సందేశాన్ని అందిస్తూ ఉంది. దేనికోసం ఆ తల్లి కనిపిస్తుంది? దేనికోసం ఆ తల్లి మనల్ని పిలుస్తూ ఉంది? దేనికోసం ఆ తల్లి తన యొక్క రూపాన్ని మనకు చూపిస్తూ ఉంది అని అంటే, మనము అగ్నిలో పడకుండా, మనము పాపానికి దాసోహము కాకుండా, మనము ఆ దేవునికి దూరంగా ఉండకుండా ఆ దేవుని చెంతకి నడిపించబడాలి అని ఆ తల్లి ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ తన యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు నాడు ఇదే రకంగా ఈ తల్లి కూడా మన స్త్రీ సభ మాతగా పేర్కొన్నటువంటి మన తల్లి మన స్త్రీ సభని ఆ పరలోక రాజ్యము వైపు నడిపించటానికి తాను ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి అనేటటువంటి ఆరాటంతోని, తాపత్రయంతోని మన కొరకై తాను ప్రార్థన చేస్తుంది. మనం ఆ రకాగ్నిలో పడకుండా ఉండాలి అని, మనందరం కూడా మన ఆత్మలన్నీ రక్షించబడాలి అని, మనందరం కూడా ఒకరోజు దేవుని చెంతకి చేర్చబడాలి అని, మనందరం కూడా ఆ దేవుని యొక్క దివ్య శరీరం అయితే ఆ శరీరము ఆ తలతోనే ఏకము కావాలి అని ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. అందుకే ఈ స్త్రీ సభ మాతగా, స్త్రీ సభ తల్లిగా ఈరోజు నాడు మనం వేడుకుంటున్నాం. అమ్మ, మా అందరినీ ఆ దేవుని యొక్క శరీరం అయినటువంటి దివ్య శరీరం, మిస్టికల్ బాడీ అయినటువంటి మనందరినీ కూడా ఆ తండ్రి వైపు, ఆ తల వైపు నడిపించు, పరలోక రాజ్యం వైపు తీసుకువెళ్ళు అని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు నాడు ఒక్కసారి మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. ఆయన
ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థలములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనేరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ 2 వచనాలు చాలా ముఖ్యమైనటువంటి వచనాలు. మరి ఒక్కసారి అనుకోకుండా ఈ యొక్క 11వ అధ్యాయములో మధ్యలో ఈ జనసమూహం నుండి ఒక స్త్రీ ఏ రకంగా చెప్పింది, ఎటువంటి పదం ఉపయోగించాడు ఇక్కడ, ఏ రకంగా జన సమూహంలో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భం ఎలుగెత్తి పలికెను. ఈ యొక్క 2 వాక్యాలలో మరియ తల్లి యొక్క ప్రాముఖ్యత మనకి ఎంతో కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ మరి ఒక్కసారి గుర్తు చేసింది. యేసు ప్రభు గుర్తు చేసి ఉంటుంది. యేసు ప్రభు తాను తన యొక్క పనిలో లీనమైనప్పుడు నీ యొక్క తల్లి ఎంత ధన్యురాలు, నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అని ఆ యొక్క స్త్రీ చెప్పింది. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని చెప్పారు. కొంతమంది అనుకుంటున్నారు ఏమిటంటే, యేసు ప్రభు ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలని ఖండించాడు. మరి తల్లి కంటే ఎవరైతే దేవుని యొక్క మాటను ఆలకించి ఆమెను ఆ యొక్క మాటలని శిరసా వహిస్తారో వారు మరింత ధన్యులు అని చెప్తూ, కానీ యేసు ప్రభు ఇక్కడ ఈ మాటలు ఎవరి కోసమై చెప్పాడు అనంటే తన తల్లి కోసమే చెప్పాడు అని వేదాంత పండితులు చెప్తూ ఉన్నారు. ఆ మాటల్ని ఖండించలేదు, కానీ తన తల్లిలో మనం అర్థము చేసుకోలేనటువంటి ఒక గుణాన్ని యేసు ప్రభు ఈరోజు నాడు మనకు చెప్తూ ఉన్నాడు. తన తల్లి ఎటువంటి తల్లి అని మనకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ కేవలము నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అని చెప్తే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు అనంటే తిరిగి, ఓ స్త్రీ, కేవలం అది మాత్రమే నువ్వు అర్థం చేసుకోవద్దు, కానీ ఈ యొక్క దైవ ప్రణాళికలో మొట్టమొదటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి వ్యక్తి నా తల్లి. మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకున్నది నా తల్లి. మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకి శిరసావహించింది నా తల్లి. ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ ప్రణాళికలో మొట్టమొదటి భాగస్థురాలు, ప్రముఖమైనటువంటి వ్యక్తి. కేవలం నన్ను మోయటమే కాదు, నాకు పాలివ్వటమే కాదు, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క వాక్కుని విని ఆలకించి ఆ వాక్యాన్ని పాటించినటువంటి నా తల్లి ఎంత గొప్పది. అది నువ్వు చెప్పాల్సిన విషయం, అది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ యొక్క వాక్యాలను చూస్తూ ఉంటే నాకు ఇంకొక వాక్యం గుర్తుకొస్తుంది. అది ఏమిటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లా అక్కడ కూడా ఆ స్త్రీ ఎలుగెత్తి పలికెను. ఇక్కడ కూడా ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇక్కడ అన్నను. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. అక్కడ ఆ స్త్రీ చెప్పినటువంటి మాట, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. ఇక్కడ ఎలిజబెత్తమ్మ కూడా అదే మాటలు అదే రూపంలో ఏమని చెప్తుంది, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. 45వ వచనం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని
విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క 11వ అధ్యాయంలో ఈ 2 వచనాలని చదివానో నా మెదటికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఆ జన సమూహంలో ఎలిజబెత్ అమ్మ గారు కూడా ఉన్నారా అని అనిపించింది. కానీ మరి ఎలిజబెత్ అమ్మ గారు అప్పుడు దివంగతులై ఉండవచ్చు, ఎందుకంటే 33 సంవత్సరాల తర్వాత అప్పటికే వయసు మళ్ళినటువంటి ఎలిజబెత్. కానీ ఇక్కడ లూకా సువార్తికుడు మనకి మరి ఒక్కసారి గుర్తు చేశాడు మరియ తల్లి యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ వాక్యము, ఒక్క వాక్యము 2, అటు ఎలిజబెత్ అమ్మ ఇటు ఈ స్త్రీలో ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏమిటంటే, అక్కడ ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి మాట్లాడింది, ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎలుగెత్తి అరిచింది. ఇక్కడ ఈ స్త్రీ జనసమూహంలో ఎలుగెత్తి అరవటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభుకి తన యొక్క మాటలు వినపడాలి అని అంటే ఆమె వెలుగెత్తి అరవాలి, గట్టిగా అరవాలి. ఎలిజబెత్ అమ్మ ఎవరున్నారు? కేవలము మరియ తల్లి మాత్రమే ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు గట్టిగా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ ఎలుగెత్తి అరవటం, గట్టిగా అరవటం, బిగ్గరగా అరిచిన యేసు ప్రభు ప్రొక్లమేషన్, దేవుని యొక్క పరిచర్య, సువార్త బోధించడం, గట్టిగా మనము మాట్లాడగలిగేటటువంటి, మనము నిశ్చయంగా మన యొక్క విశ్వాసాన్ని 10 మందికి చెప్పేటటువంటి ధైర్యం మనకి కావాలి. ఎలుగెత్తి అరవటం అంటే అందరికీ వినపడేటట్లుగా మనం జీవించగలగాలి, అందరికీ కనపడేటట్లుగా మనం జీవించగలగాలి. ఈ యొక్క ప్రొక్లమేషన్ అనేటటువంటిది మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడు మన క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ 11వ అధ్యాయములో యేసు ప్రభు ఒక అద్భుతం చేస్తాడు. అద్భుతం ఎక్కడ రాసి ఉంది అనంటే 11వ అధ్యాయము 14వ వచనం. 11వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. మనందరం కూడా మాట్లాడుతున్నాం. మీరందరూ మాట్లాడతారా? దీంట్లో ఎవరైనా మూగవాళ్ళు ఉన్నారా? మీరందరూ మాట్లాడతారు. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారా? అందరూ మాట్లాడగలరా? కానీ మనందరం కూడా మూగ దెయ్యంతో జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా మీకు తెలుసా? అది అర్థమైందా మీకు? ఎప్పుడైనా అర్థమైందా? మనందరం కూడా మూగ దెయ్యంతో జీవిస్తున్నాం. మాట్లాడేటటువంటి శక్తి ఉండి కూడా మాట్లాడలేకపోతూ ఉన్నాము. ప్రకటించేటటువంటి శక్తి ఉండి కూడా ప్రకటించలేకపోతున్నాము. సువార్త బోధ చేసేటటువంటి శక్తి ఉండి కూడా మనం సువార్త బోధ చేయలేకపోతున్నాము. దేవుని యొక్క ప్రేమని పంచేటటువంటి శక్తి ఉండి కూడా దేవుని యొక్క ప్రేమని మనం పంచలేకపోతున్నాము. ఈ రోజు నాడు ఆ స్త్రీకి మనకు ఉన్నటువంటి తేడా ఇదే. మనం మూగ దయ్యముతో ఆవహించబడి ఉన్నాము. ఆ స్త్రీ చాలా ఫ్రీ ఉమెన్. అంతమందిలో కూడా చెప్పగలిగింది, అంతమందిలో కూడా తను ప్రకటించింది, అంతమందిలో కూడా తన ముందు ధైర్యంగా వచ్చి నీకు పాలిచ్చినటువంటి ఆ స్థనములోని నిన్ను మోసినటువంటి ఆ గర్భము ఎంత ధన్యమైనది అని చెప్పగలిగింది. ఈరోజు నాడు మనం కోరుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మాట్లాడే శక్తి ఉంటే సరిపోదు. ఆ మాటలలో దేవుని యొక్క వాక్యం ఉండాలి, ఆ మాటలలో దేవుని యొక్క సువార్త ఉండాలి, ఆ మాటలలో దేవుని యొక్క ప్రకటన ఉండాలి, ఆ మాటలలో దేవుని యొక్క ప్రేమ కనిపించాలి, ఆ మాటలలో దేవుడు ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన యొక్క విచారణ సువార్త ప్రకటనలో ముందుకు సాగిపోవాలని
అందరము కూడా ఈ యొక్క సువార్త దేవుని యొక్క పరిచర్యలో ప్రముఖమైనటువంటి భాగస్థులుగా దేవుని చేత ఎన్నుకొనబడాలని ఆ ప్రభువుని మనం ప్రత్యేక విధంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి గారిని సన్మానించవలసిందిగా అలమండ జయరాజు శాబల కుటుంబ సభ్యుల అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం.